జాతీయ జెండా రెపరెపలాడుతా ఉందంటే దాని రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డ మీదనే పుట్టాడు. ఆ జెండా దేశంలో ప్రపంచంలో ఎగురుతుందంటే, దేశానికి గౌరవం తెచ్చిందంటే ఆ రూపశిల్పి ఈ గడ్డ మీద పుట్టాడంటే అది ఈ గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అంతేకాదు గొప్ప గాయకులు ఘంటసాల ఇక్కడే పుట్టాడు, మల్లాది రామకృష్ణ శాస్త్రి ఇక్కడే పుట్టాడు, వేటూరు సుందర రామ్మూర్తి ఇక్కడే పుట్టాడు, నార్ల వెంకటేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇక్కడే పుట్టారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడే పుట్టాడు. అవునా కాదా? ఇంతమంది గొప్పోళ్ళు పుడితే ఇప్పుడు తమ్ముళ్ళు అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డ ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయా లేదా? పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. అధికారం అంటే బూతులు, ఎవడ దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చింది.